భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉండి విదేశీ నిల్వలు అడుగంటిపోయిన కాలం అది. దేశ గమ్యం ఎటువైపు వెళ్తోందో తెలియని క్లిష్ట సమయంలో అనూహ్యంగా దేశ పగ్గాలు చేపట్టిన ఒక మౌనముని భారత భవిష్యత్తును ప్రపంచ దేశాల సరసన నిలబెట్టారు. ఆయనే పాములపర్తి వెంకట నరసింహారావు. దక్షిణ భారతదేశం నుండి దేశ ప్రధాని అయిన మొట్టమొదటి తెలుగు తేజ. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహామేధావి జీవిత ప్రస్థానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పివి గారు 1921 జూన్ 28న తెలంగాణలోని వరంగల్ జిల్లా లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. అయితే ఆయన 3 ఏళ్ల వయసులోనే దత్తత వెళ్లి కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామంలో పెరిగారు. అందుకే ఆయన్ని అందరూ వంగర బిడ్డ అని పిలుస్తారు. ఆయన విద్యాభ్యాసం అసాధారణంగా జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, నాగ్పూర్ మరియు పూణే విశ్వవిద్యాలయాల్లో చదివి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆయనకు తెలుగు, హిందీతో పాటు స్పానిష్, ఫ్రెంచ్ వంటి 17 భాషల్లో అపారమైన ప్రావీణ్యం ఉంది. అందుకే ఆయన్ని బహుభాషా కోవిదుడు అంటారు. పివి గారి రాజకీయ ప్రస్థానం అసెంబ్లీ నుండే మొదలైంది. 1957లో కరీంనగర్లోని మంథని నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మంథని నుండి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాష్ట్ర మంత్రిగా, ఆ తర్వాత 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన భూ సంస్కరణలు ఒక సంచలనం. పేదవాడికి భూమి దక్కాలనే ఆశయంతో తన సొంత భూమిని కూడా వదులుకున్న నిస్వార్థ నాయకుడు ఆయన. రాష్ట్ర రాజకీయాల నుండి 1977లో పివి గారు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారి హన్మకొండ లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి ఢిల్లీ వెళ్లారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ క్యాబినెట్లలో హోం, విదేశీ వ్యవహారాల వంటి కీలక శాఖలు నిర్వహించారు. ఇక 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత అనూహ్యంగా ప్రధాని అయ్యారు. ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీ చేసి 5 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ప్రపంచ రికార్డు సృష్టించి తన పాపులారిటీని నిరూపించుకున్నారు. ప్రధానిగా ఆయన చేసిన అతిపెద్ద పని దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించడం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా నియమించి ఎల్పీజీ సంస్కరణలను తెచ్చారు. నేడు భారత్ ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందంటే దానికి ఆయన వేసిన పునాదులే కారణం. 2004 డిసెంబర్ 23న ఈ చాణక్యుడు కన్నుమూశారు. ఈయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయన్ని భారతరత్నతో గౌరవించింది. ఒక చిన్న గ్రామం నుండి వచ్చి 17 భాషలు నేర్చి దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన పివి నరసింహారావు గారు తెలుగు వారందరికీ గర్వకారణం.